హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మార్నింగ్ అయితే ఒక వెరైటీ దోస చేశానండి ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ కింద. జనరల్‌గా ఎప్పుడన్నా ఇంట్లో రెడీగా దోస పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఈ విధంగా ట్రై చేయొచ్చనమాట దోస. చాలా సింపుల్ అండి. ఒక 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు బియ్యపు పిండి మొత్తాన్ని ఈక్వల్ క్వాంటిటీస్‌లో వేసుకొని, అందులో కొద్దిగా సాల్టు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొద్దిగా జీరా, ఒక సన్న అల్లం ముక్క, అలాగే లైట్‌గా పెప్పర్ పౌడర్ అంటే కారం బదులు పెప్పర్ అనమాట. ఒక చిటికెడు పసుపు ఇట్లా ఇవన్నీ వేసేసుకోవాలి. మీకు టేస్ట్ కోసం కొత్తిమీర, కరివేపాకు తురుము ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం దోస బ్యాటర్‌లాగా కలిపేసుకొని వేసుకోవడమే అండి. ఆయిల్ గూడా తక్కువే పీలుస్తుందనమాట. ఎక్కువైతే పీల్చదు. ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. వేడివేడిగా తింటుంటే చాలా బావుంటాయనమాట. క్రిస్పీగా గూడా ఉంటాయి. కాకపోతే షేప్ అనేది రౌండ్‌గా అయితే రాదండి. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేయండి. ఇంట్లో ఏమి పిండ్లు లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చనమాట. ఇక ఈ వ్లాగ్ అయితే యెస్టర్‌డే వ్లాగ్‌కి కంటిన్యూషన్ అండి. నిన్న గోల్డ్ షాపింగ్ అంతా చేసినప్పుడు నార్మల్ షాపింగ్ గూడా చేశామనమాట. గోల్డ్ షాపింగ్‌లో ఇదంతా కూడా పెట్టేస్తే క్లమ్జీగా ఉంటుంది అని చెప్పేసి ఆ వ్లాగ్ అయితే అంతటితో ఎండ్ చేసేసానండి. ఇంకా తర్వాత మేము గోల్డ్ షాపింగ్ అయిపోయినాక ఒక ఫ్యాన్సీ షాప్‌కొచ్చామనమాట. మా ఏరియాలో మేముండేది అద్దెంకండి. ఇందులో సత్యభామ నావెల్టీస్ అనేది ఒక షాప్ ఉందనమాట. గ్రామ పంచాయతీ పక్కన ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అండి. ఇందులో కూడా రకరకాల ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలాగే ఫ్యాన్సీ ఐటెమ్స్ అన్ని రకాలుంటాయండి. గిఫ్ట్ ఆర్టికల్స్, టాయ్స్ ఇవి కూడా అనమాట. ఇంక మేమేం చేసామంటే లాస్ట్ టైము ఒక 10 డేస్ బ్యాక్ గ్రీన్ కలర్ బీడ్స్ ఒకటి చైన్ అయితే తీసుకున్నామండి. బట్ దానికైతే లాకెట్ ఏది తీసుకోకుండా అలా పడేసామనమాట. ఇంక దానికోసం ఏదన్నా ఒక లాకెట్ సెట్ చేద్దాము అని చెప్పేసి చూసాము. చాలా లాకెట్స్ చూసాము. లాకెట్‌లయితే అన్నీ బావున్నాయి కానీ దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కలర్ అయితే మాకు దొరకలేదు. వీళ్ళు ఇంక 1 వీక్‌లో తెప్పిస్తాంలే అని చెప్పారనమాట. బట్ ఈలోపు మీరు కూడా లాకెట్స్ అన్నీ చూస్తారు అని చెప్పేసి మీకోసం కూడా ఇంకా ఇవన్నీ కూడా వీడియో తీస్తున్నానండి. వీళ్ళు కూడా వీడియో తీసేదానికి మాకు ఎలాంటి ఆంక్షలైతే పెట్టలేదు. పర్లేదు తీసుకోండి అని చెప్పారు. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. అలాగే జ్యువెల్లరీ ఐటెమ్స్ గూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మనకి పూసలు గూడా ఇన్‌స్టంట్‌గా రెడీగా చుట్టినవి మనకి అమ్ముతూ ఉంటారనమాట. ఎక్కువగా బ్రైడల్‌కి కావాల్సినటువంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ సెట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చాలా బావున్నాయన్నమాట అన్ని సెట్స్ కూడా. ఇంక మేము చాలా సేపు ఇంకా ఆ సెట్స్, ఈ సెట్స్ అని చెప్పేసి మొత్తం గూడా చూసామండి. ఇక్కడ బ్లాక్ బీడ్స్ గూడా 150 రూపీస్ నుంచి ఉంటాయన్నమాట. అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మినిమమ్ ఒక 400, 500 నుంచి ఇంక మనకి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చనమాట బ్లాక్ బీడ్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. విక్టోరియా పూసలు గూడా చుట్టినియి రెడీగా అమ్ముతూ ఉంటారండి. ఇవి గూడా మనకి 1000 రూపీస్, 800 నుంచి ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! గ్రీన్ కలర్ ఈ చైన్ కోసమండి మేము చూసింది. ఇంకా తర్వాత అక్కడి నుంచి మేము చిన్న షాపింగ్ అయితే చేశామండి. హోల్‌సేల్ షాప్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా శారీస్ అన్నీ గుప్పలుగా గుంపులుగా పోసేసి ఉంటాయన్నమాట. మనకు కావాల్సిన శారీని తీసుకోవచ్చు. ఇంక సరే ఎలాగో వచ్చాం గదా! బయటికి ఎట్లా ఉంటాయో చూద్దాంలే ఏమన్నా తీసుకుందాము బావుంటే లేకపోతే వదిలేద్దాం అని చెప్పేసి ఇంక ఇద్దరం గూడా షాపింగ్‌కి వెళ్ళాము. ఫైనల్‌గా ఒక 2 శారీస్ అయితే తీసుకున్నామండి ఇక్కడ. శారీస్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. మా ఏరియాలో రామాటాకీస్ గొంది అంటే తెలియని వాళ్ళెవరు ఉండరు. ఆ షాప్‌లో డెడ్ ఎండ్‌లో పైనుంటుందండి. ఇంక మేమైతే 2 శారీస్ తీసుకున్నాము. 2 శారీస్ గూడా ఆల్మోస్ట్ మాకు 570 రూపీస్, 580 రూపీస్ వరకి పడ్డాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! గ్రీన్ కలర్ శారీ ఇదనమాట. ఇక్కడ అక్కడక్కడ గ్రీన్ స్టోన్ గూడా వచ్చిందండి ఈ శారీకి. దీంతో పాటు ఇంకొక బ్లూ కలర్, ఆరెంజ్ కాంబినేషన్‌లో ఇంకొక శారీ తీసుకున్నామండి. ఎప్పుడైనా సరే ఇక్కడ స్టాక్ ఏదన్నా వచ్చిందంటే ఈరోజు వచ్చిందంటే 2, 3 డేస్‌లోనే మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది. అంత ఫాస్ట్‌గా కొనుక్కుంటారనమాట. అలాగే ఇక్కడ ఒక బ్లూ కలర్ శారీ కనపడుతుంది కదండీ! ఇది కూడా తీసుకున్నాము. ఈ 2 శారీస్ మాకు 570నో, 580నో నాకు సరిగ్గా గుర్తులేదండి. ఇంక అలా అలా పడింది. ఆ తర్వాత ఇంకా వర్క్ అంతా షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని మా ఇంటికి వెళ్ళామనమాట. మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటి ఎదురింటి వాళ్ళ చెట్లు అవన్నీ నాటారండి. అక్కడ ఏదో పూల కుండీ కిందకి ఒక పాము వచ్చిందని చెప్పారు. ఇంక దాన్ని చంపుదాము పామొచ్చిందని చెప్పేసి చూస్తా ఉన్నారనమాట. అది పడగ విప్పుతుంది అని జెప్పేసి. ఇంక వాళ్ళు చాలా ట్రై జేశారు. ఇటు కొడుతుంటే అటు బోతుంది, అటు కొడుతుంటే ఇటు బోతుంది. బట్ నాకైతే దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయమేసింది. చాలా సేపు ట్రై జేశారు గానీ అనుకోకుండా అది అలా కొడుతూ ఉన్నప్పుడు బండల కింద ఉన్నటువంటి సైడ్ కాలువలో పడిపోయిందనమాట. ఇంకది సైడ్ కాలువలో పడిపోతే అది ఎటు బోతుందో గూడా ఎవరికీ అర్థం గాదు గదా! ఇంక వాళ్ళు గూడా చాలా సేపు టెన్షన్ పడ్డారు. ఇంక లాస్ట్‌కి వాటర్ ఏదన్నా పోస్తే కొట్టుకొని ఆ చివరికి, ఈ చివరికొస్తుందేమోనని ట్రై జేశారు గానీ బట్ అదైతే తర్వాత కనపడలేదు ఎటెళ్ళిపోయిందో.
ఇంకా చాలా సేపు వాళ్ళు గూడా ఇంకా భయపడ్డారనమాట. మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత మా మమ్మీ నేను నిన్న వాకింగ్‌కి వెళ్ళాం కదండీ! అలా వాకింగ్‌కి వెళ్తూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక పామయితే కనపడిందండి. ఇక్కడ ఎవరో పాముని, పెద్ద పాముని చంపి తగలబెట్టేశారు. కాల్చడం నాకెందుకో అది ఎందుకో మరి రాంగ్‌గా అనిపిచ్చింది. అంటే ఏమో ఇంకా నాకు అంటే చాలా అంటే దారుణంలాగా అట్లా అనిపిచ్చిందండి. పాముని చంపడము, తగలబెట్టడము అనే కాన్సెప్ట్ ఇదంతా. ఎవరో మరి ఇట్లా అంత దారుణంగా జేశారు. అప్పుడే జస్ట్ పాము గురించి మేము మాట్లాడుకుంటూ వెళ్ళామనమాట. ఎటు బోయిందో ఆ పాము అని జెప్పేసి. అనుకోకుండా వాకింగ్‌కి వెళ్ళినప్పుడు ఇట్లా ఈ విధంగా తగలబెట్టడం చూసినాక ఇంకెట్లాగో అనిపిచ్చింది. ఇంకా సరే ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దులే అని చెప్పేసి ఇంక మా మమ్మీ నేను ఇంకా దీన్నైతే క్రాస్ చేసి వెళ్ళిపోయామండి. ఇంక నేను ఇది వీడియో తీస్తుంటే మా మమ్మీ "మళ్ళీ నువ్వు భయపడతావు. ఎందుకు ఇట్లా దీన్ని వీడియో తీయడం" అని చెప్పేసి అన్నది. బట్ ఇంక నేనైతే దీన్ని క్యాప్చర్ చేశానండి. ఆ తర్వాత ఇంకా వాకింగ్ అంతా కూడా ఫినిష్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయామనమాట. మాకు డైలీ వాకింగ్ అయితే ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకి పడుతుందండి ఆల్మోస్ట్. డైలీ 4:00 నుంచి 5:00 వరకి అట్లా చేస్తూ ఉంటామనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది మనకి హెల్త్ వైస్‌గా అయినా అని చెప్పేసి డైలీ వాకింగ్ చేస్తూ ఉంటాము. ఇంకా వాకింగ్ చేసి ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంక నేను 5:30 అట్లా అయిందండి. ఇంక నైట్ మూవీకి వెళ్దాం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఇంకంతా ఫ్రెష్ అయిపోయి నైట్ ఇంక మూవీకైతే ప్లాన్ చేశారండి. మా హస్బెండ్ మూవీకి వెళ్దాము అని చెప్పారు. ఇంక ఇద్దరం గూడా 'ఈగల్' మూవీకి వెళ్ళేసి చూసేసొచ్చాము. మూవీ అయితే పర్లేదనమాట. బట్ టూ మచ్ వయలెన్స్ మూవీ అంతా కూడా. ఒకసారయితే చూడొచ్చు. ఎక్కువ మాస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని లైక్ చేస్తారు. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.